నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను కీర్తి. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ దంపతులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. విజయవాడ ఉత్సవ్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా దూసుకువెళ్తుందన్న సిపి రాధాకృష్ణన్. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రసారం. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన. వార్తల్లోని వివరాలు చూద్దాం. భారతదేశ సాంస్కృతిక గుర్తింపును బలోపేతం చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు లలిత కళా అకాడమీ నిర్వహించిన 64వ జాతీయ కళా ప్రదర్శన అవార్డు ప్రధానోత్సవంలో రాష్ట్రపతి మాట్లాడుతూ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేయడానికి, సమాజాన్ని మరింత సున్నితంగా మార్చడానికి కళ ఒక శక్తివంతమైన మాధ్యమంగా పేర్కొన్నారు. భారతీయ కళ నిరంతరం అభివృద్ధి చెందుతూ కొత్త కోణాల్లో ప్రదర్శిస్తుందని తెలిపారు. దేశ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని వివరించారు. इस प्रदर्शनी में प्रदर्शित विविध माध्यमों जैसे कि चित्रकला, मूर्तिकला, ग्राफिक कला, सिरेमिक और फोटोग्राफी से ये स्पष्ट है कि भारतीय कला लगातार विकसित हो रही है और नए आयाम प्रस्तुत कर रहे हैं. भारत की आर्थिक शक्ति के साथ साथ सांस्कृतिक शक्ति के रूप में भी पहचान मजबूत हो, इसके लिए हम सबको मिलकर कार्य करना होगा. मैं सभी कलाकारों को बधाई देती हूँ. जिन कलाकारों की कृतियाँ यहाँ प्रदर्शित नहीं हो सके उन कलाकारों को भी मैं విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ దంపతులు ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతి దంపతులకు అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉపరాష్ట్రపతి దంపతులకు పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ విజయవాడ రావడం, అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. To the people of Andhra Pradesh, and I am in the Kanakadurga temple, that Goddess will bless all of us with every wealth, every health and every happiness. And I am sure Andhra Pradesh will develop and Andhra Pradesh will attain a tremendous growth, so that the people of Andhra Pradesh will be always with prosperity. That is my prayer today at the feet of the Goddess, and I wish you all once again a very happy Navaratri. Thank you. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో దూసుకువెళ్తుందని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు ఆయన విజయవాడ ఉత్సవ్ కార్యక్రమంలో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ దేశానికి అన్నపూర్ణ అన్నారు. విజయవాడ దేశంలోనే గొప్ప నగరంగా మారుతుందన్నారు. విద్య, వైద్యం, పర్యాటక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందన్నారు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవని కితాబిచ్చారు. Government and Society for Vibrant Vijayawada. It gives us great pleasure to thank our Honorable Vice President of India, Shri C.P. Radhakrishnan Gariki. Thank you very much, sir.
And today we are celebrating the great festival of our culture, representing our culture, Vijayawada Utsav 2025. And as it was mentioned by our MP, that it is taking place in 5 places of Vijayawada, and this is the single largest festival in the world. And I wish this festival to be continued for another 100 years or more. And it will grow and grow. It will link the people together. Yes, it is linking all of us today. And this, we had a wonderful day. What a day today. We always worship goddess. Navaratri is for goddess. Navaratri, we are celebrating so many festivals all over the country. But Navaratri is the most important festival, and this is the only festival we are celebrating for 9 continuous days. That is విజయవాడ ఉత్సవ్ వంటి కార్యక్రమాలతో పర్యాటక రంగం ఎంతో అభివృద్ధి చెందుతుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవ్ కార్యక్రమంలో ఈరోజు ఆయన పాల్గొని మాట్లాడుతూ ఈ ఉత్సవాలలో 250కి పైగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఎందరో కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. కళను రక్షించుకునేందుకు ఇవి దోహదపడతాయన్నారు. The spirit of enterprise which the Chief Minister embodies is what drives both Andhra Pradesh and Bharat towards prosperity. Excellencies and dear friends, festivals are living libraries of our values. Vijayawada Utsav proves that culture and commerce can work together. Our artisans and craftsmen sustain livelihood. Our youth are driving ecotourism, digital platforms and event management. This is the creative economy in action, where tradition becomes the seed of innovation and prosperity. As Union Minister of Culture and Tourism, I bring greetings from the Government of India under the visionary leadership of our Prime Minister, Honorable Narendra Modi ji. Culture is not passive inheritance, but an active driver of development. Together with states like Andhra Pradesh, we are building circuits, conserving monuments, promoting local crafts, and integrating festivals into global tourism. Just as GST united India's markets, festivals like this unite India's hearts. Just as reforms create economic efficiency and Swadeshi paves the path of self-reliance, cultural celebrations create. అంతకుముందు 2 రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్కు ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు మంత్రులు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అనంతరం ఉపరాష్ట్రపతి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పట్టు వస్త్రాలు సమర్పించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి పండితులు వేద మంత్రోచ్చారణల మధ్య తలపాగా చుట్టి పట్టు వస్త్రాలను అందించగా సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ముఖ్యమంత్రి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి వెంట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ ఈవో తదితరులు పాల్గొన్నారు. మహారాజాయ నమః. దర్శనేనాం సంగ్రందనాసయుధ ఇంద్రో గణేన సగోదస్తదిత్సమపాప. నమో వెంకటేశాయ.
అంతకుముందు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలికే అత్యంత పవిత్రమైన కార్యక్రమం ధ్వజారోహణాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులను శాస్త్రోక్తంగా ఆహ్వానించే కార్యక్రమమే ఈ ధ్వజారోహణ ఉత్సవం. కొత్త వస్త్రం మీద శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుడ బొమ్మ చిత్రీకరించి గరుడ ధ్వజపటాన్ని పైకి ఎగురవేస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలు, అష్టదిక్పాలకులు, గంధర్వ గణాలకు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వాన పత్రంగా పరిగణిస్తారు. अग्निर्वोमन्नग्रहस्य सरसि साधयामि शून्नाय शून्यने धीमहि तन्नो प्रचोदयात् आपो हविष्मा రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్ చెల్లించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న పలు నిర్ణయాలు ఈరోజు ఆయన మీడియాకు తెలియజేశారు. భారతదేశ నౌకా నిర్మాణం, సముద్ర పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడానికి 69,725 కోట్ల రూపాయల సమగ్ర ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. దేశీయ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి, దీర్ఘకాలిక ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి, గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ షిప్ యార్డ్ అభివృద్ధిని ప్రోత్సహించడానికి 4 వ్యవస్థల విధానాన్ని ఈ ప్యాకేజీ పరిచయం చేస్తుందన్నారు. సాంకేతిక సామర్థ్యాలు, నైపుణ్యాలు మెరుగవుతాయని వివరించారు. భారతదేశంలో నౌక నిర్మాణాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రభుత్వం ఉందని మంత్రి పేర్కొన్నారు. तो आज 5,000 नए पोस्ट ग्रेजुएट सीट्स का अप्रूवल कैबिनेट में मिला है और इसके लिए आउटले होगा 15,035 करोड़ रुपीस। 15,035 करोड़ रुपीस का इसके लिए आउटले होगा। ओवरऑल बेटर हॉस्पिटल्स, अपग्रेडेशन ऑफ मेडिकल कॉलेजेस, उनमें नए डिपार्टमेंट्स खुलना, नए डिसिप्लिन्स लाना, बेटर इक्विपमेंट लाना, बेटर मेडिकल टेक्नोलॉजीज लाना और एआई का भी बहुत उपयोग किया जाएगा इन इम्प्रूविंग द मेडिकल एजुकेशन। हमारे रिसर्च स्कॉलर्स को सपोर्ट कर విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆశ్వయుజ శుద్ధ తదియను పురస్కరించుకొని ఈరోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అన్నపూర్ణే, సదాపూర్ణే, శంకర ప్రాణవల్లభే అంటూ భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైనది. ఎడమ చేతిలో బంగారు పాత్రలో అమృతాన్నంను, ఈశ్వరునికే భిక్షను అందించే రూపంలో అన్నపూర్ణాదేవి భక్తులను కరుణిస్తుంది. నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో దుర్గమ్మను దర్శించుకుంటే అన్నాతులకు లోటు లేకుండా ఇతరులకు అన్నదానాన్ని చేసే సౌభాగ్యాన్ని పొందగలుగుతామని భక్తుల విశ్వాసం. కనకదుర్గాంబ ఈ రోజున అన్నపూర్ణేశ్వరి స్వరూప అలంకరణతో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఆ అన్నపూర్ణేశ్వరి అమ్మవారు ఈ సమస్త సృష్టికి కూడా అన్నం పెట్టేటువంటి తల్లి, పిపీలికాది బ్రహ్మపర్యంతం సకల ప్రాణికోటిని పోషిస్తున్న తల్లి. ఆ తల్లి తన చేత్తో వడ్డించినటువంటి మహాపుణ్య ప్రభావం చేత తన చేత్తో వేసినటువంటి భిక్ష వల్ల శివుడికి ఎన్నో రోజుల నుండి బాధిస్తున్నటువంటి బ్రహ్మహత్యా పాపం తొలగిపోయి శివుడు శుద్ధుడైనాడు. ఆ అమ్మ యొక్క దీవెన, అమ్మ యొక్క ప్రసన్నమైనటువంటి దృష్టి ఎవరి మీద. వార్తల్లో చిన్న విరామం. అక్క, జాబ్ దొరికింది. అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలెడంత షాపింగ్. అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆగు రాకుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా? ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క, చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో.
కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క పార్టీ నాది, బడ్జెట్ నీది. నిన్ను ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. మీకు ఈ విషయం తెలుసా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కుట్టు మిషన్ల మీద కూడా జీఎస్టీ తగ్గించింది. నిజంగానా? అంటే ఇప్పుడు మేము కూడా సొంతంగా మిషన్లు కొనుక్కోవచ్చా? అవును, ఖర్చు తగ్గుతుంది కనుక తక్కువలో కొనుక్కోవచ్చు. ఒక్కో మిషన్ మీద 500 నుంచి 1000 రూపాయల వరకు తగ్గుతుంది. పొదుపు వలన వచ్చిన ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం. వార్తలకు తిరిగి స్వాగతం. శాసనసభ సమావేశాల్లో భాగంగా 2 ప్రభుత్వ బిల్లులు ఈరోజు సభ ఆమోదం పొందాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల సవరణ బిల్లు 2025ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి సభ ముందుంచారు. ఈ బిల్లుపై పలువురు సభ్యులు మాట్లాడిన అనంతరం బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేపల పెంపకపు అభివృద్ధి ప్రాధికార సంస్థ సవరణ బిల్లును రాష్ట్ర వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆక్వా రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆక్వా రంగానికి విద్యుత్ ₹50 అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఈ బిల్లు కూడా సభ ముందు ఆమోదం పొందింది. శరన్నవరాత్రి, కలశ పూజలో, దుర్గామాల దీక్షలో, పొరల బజులు, శాస్త్రీయ సాంప్రదాయాలు, నృత్య నీరాసనం, విద్యుత్ దీపాలంకరణతో నెల్లూరులో రాజరాజేశ్వరి మాత ఆలయం శరన్నవరాత్రి శోభతో విరాజిల్లుతోంది. నిత్యం లక్ష సంఖ్యలో భక్తులు అమ్మవారి ఆలయంలో మూలమూర్తిని దర్శించి సేవలను సమర్పిస్తున్నారు. అధిక సంఖ్యలో తరలివచ్చే భక్తుల కోసం దేవాదాయ శాఖ విస్తృతమైన ఏర్పాట్లను చేపట్టింది. ఆలయ కార్యనిర్వహణ అధికారి, దేవాదాయ జిల్లా సహాయ సంచాలకులు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ శక్తి క్షేత్రంగా బాసిల్లుతున్న రాజరాజేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలలో జీరోద్ధారణ కార్యక్రమాలను ఆగమ విధానంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అటవీ ప్రాంతాల్లో విస్తరణను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిందని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం జానకి రామయ్య కాలనీలో జిల్లా సోషల్ ఫారెస్ట్ అటవీ శాఖ ఆధ్వర్యంలో కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి అంకురార్పణ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెట్లను పెంచడం వల్ల వాతావరణ సమస్యలను తగ్గించి పర్యావరణాన్ని కాపాడవచ్చన్నారు. శాస్త్రీయ విధానాల్లో అనుసరిస్తూ ప్రజలను భాగస్వాములను చేయడం ద్వారా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ చెట్లను నాటి పర్యావరణ సమతుల్యతను కాపాడాలని పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా పర్యాటక సీజన్ ప్రారంభం నాటికి ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్కును సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీతంపేటలోని పార్కును కలెక్టర్ ఈరోజు సందర్శించారు. అక్టోబర్ మొదటి వారానికి పార్కు అభివృద్ధి కొరకు సూచించిన పనులన్నీ పూర్తి కావాలన్నారు. పర్యాటకులకు పచ్చదనం, పరిశుభ్రతతో పాటు మంచి ఆహ్లాదకర వాతావరణం కనిపించాలని అధికారులకు తెలిపారు. గిరిజన యువత వివిధ రకాల షాపులను నిర్వహించుకునేలా అనుమతి ఇవ్వాలన్నారు. తద్వారా గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు పర్యాటకుల అవసరాలు తీరుతాయని పేర్కొన్నారు. సంక్షేమ అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. ఈరోజు జిల్లా కలెక్టరేట్లో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల్లో 100% లక్ష్యాలు సాధించేందుకు కృషి చేయాలన్నారు. జిల్లా అధికారులు, సిబ్బంది సమన్వయంతో వైఎస్ఆర్ జిల్లా నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు.
ఆకాంక్ష బ్లాకుల లక్ష్య సాధనలో భాగంగా సీకే దిన్నే, జమ్మలమడుగు మండలాల్లో అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు కోసం ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. Delta rank from the beginning to the no sir, Delta rank change. It is always. చిత్తూరు పట్టణ పరిధిలోని కట్టమంచి బైపాస్ రోడ్డు పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కలెక్టర్ పలు ప్రాంతాల్లో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం నిధిలో ₹1 కోటి అదనంగా రోడ్డు నిర్మాణానికి మంజూరు చేయడం జరుగుతుందన్నారు. పట్టణంలో రోడ్డు విస్తరణ, ఇరువైపులా డ్రైనేజీ, విద్యుత్ స్తంభాలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని సూచించారు. కృష్ణా జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా ఎం నవీన్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా అధికారులు పలువురు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో కృషి చేస్తానని తెలిపారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఇవాళ కృష్ణా జిల్లా జేసీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించాను. ముఖ్యంగా ప్రభుత్వం యొక్క ప్రయారిటీ వర్క్స్ అయిన ఐటమ్స్ ఏవైనా కానీ, పర్టికులర్లీ పబ్లిక్ గ్రీవెన్స్ కానీ, లేకపోతే ల్యాండ్ ఇష్యూస్ కానీ, అలాగే కృష్ణా జిల్లా ముఖ్యంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. సో అలాంటి వాటి మీద ప్రయారిటీ ఫస్ట్ పెట్టి సబ్సిక్వెంట్గా మిగిలిన ఇష్యూస్ కూడా చూసుకుంటూ వస్తాము. ప్రజలకి అందుబాటులో ఉండి వారి సమస్యలు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వాటిని నెరవేర్చడానికి, తీర్చడానికి మనకు రూల్ పరంగా ఎంతవరకు అవుతుందో అంతవరకు తీర్చడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా అందరూ కలెక్టరేట్ స్టాఫ్ కానీ, లేకపోతే జిల్లాలో ఉన్న అధికారులు కానీ, లేకపోతే పాత్రికేయుల మిత్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరినీ కూడా వారి సపోర్ట్ నేను కోరుతున్నాను. మీ అందరి సహకారంతో ప్రజలకి మంచిగా సేవ చేసే అవకాశం. దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని వివిధ ఆలయాల యందు అమ్మవారు పలు రూపాల్లో సర్వాంగ సుందరంగా భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన ముత్యాలమ్మ గుడి వీధిలోని అమ్మవారు బాలా త్రిపుర సుందరి రూపంలో భక్తులకు దర్శనమివ్వగా భక్తులు అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్నారు. రైతులకు సూక్ష్మ సేద్య పరికరాల్లో మంజూరు చేయడంలో అనంతపురం జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిందని ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ అనంతపురం జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ రఘునాథ్ రెడ్డి తెలిపారు. ఈరోజు అనంతపురంలోని ఉద్యాన సూక్ష్మ నీటి సాగు పథకం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత సంవత్సరంలో జిల్లాకు నిర్దేశించిన 18,000 హెక్టార్లకు ఏపీఎంఐపీ పథకం ద్వారా 14,869 మంది రైతులకు 17,642 హెక్టార్ల విస్తీర్ణంలో సూక్ష్మ సేద్య పరికరాలను మంజూరు చేశామని తెలిపారు. 10 ఎకరాల లోపు పండ్ల తోటలో సాగు చేస్తున్న రైతులకు సబ్సిడీతో సూక్ష్మ సేద్య పరికరాలను అందజేయడం జరుగుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సూక్ష్మ సేద్య పరికరాలపై 12% ఉన్న జీఎస్టీ 5% తగ్గించడం ద్వారా రైతులకు ఉపయోగం కలుగుతుందన్నారు. హెక్టార్లలో అమలు చేయడం జరిగిందనమాట. అంటే సంవత్సరము నిర్దేశించిన టార్గెట్ 18,000 హెక్టార్లకు గాను 17,467 హెక్టార్లు మనము అమలు చేయడం జరిగిందన్నమాట. డ్రిప్పు మరియు స్ప్రింక్లర్స్ ఇవ్వడం జరిగిందనమాట. రాష్ట్రంలోనే మొదటి స్థానము మరి దేశంలోనే ఈ టార్గెట్, ఈ అచీవ్మెంట్ దేశంలోనే 2వ స్థానంలో నిలవడం జరిగిందన్నమాట అనంతపురం జిల్లా. ఏపీఎంఐపీ పథకము మనకు రైతులు పండ్ల తోటలు వేసినా కానీ, కూరగాయల తోటలు కానీ, మరి మొక్కజొన్నకు కానీ వీటన్నిటికి కూడా డ్రిప్ వ్యవస్థ, డ్రిప్ ఇరిగేషన్.
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో పాకిస్తాన్కు భారత్ గట్టిగా బదులిచ్చింది. భారత్పై పాకిస్తాన్ చేస్తున్న నిరాధారమైన రెచ్చగొట్టే ప్రకటనలపై భారత్ సమాధానమిచ్చింది. జెనీవాలో జరిగిన మానవ హక్కుల మండలి 68వ సమావేశంలో భారత శాశ్వత మిషన్ కౌన్సిలర్ క్షితిజ్ త్యాగి మాట్లాడుతూ పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భారత భూభాగాన్ని ఖాళీ చేసి తమ దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంపై దృష్టి పెట్టడం మంచిదని భారత కౌన్సిలర్ తెలిపారు. With baseless and provocative statements against India. Instead of coveting our territory, they would do well to vacate the Indian territory under the illegal occupation and focus on rescuing an economy on life support, a polity muzzled by military dominance, and a human rights record stained by persecution. Perhaps once they find time away from exporting terrorism, harboring UN-proscribed terrorists and దక్షిణ కొరియాలోని బూసాన్ యూనివర్సిటీ ఆఫ్ ఫారెన్ స్టడీస్లో ఇండియా సెంటర్ని ప్రారంభించారు. బూసాన్లో ఏర్పాటు చేసిన ఈ ఇండియా సెంటర్లో భారతదేశ సంస్కృతి, నాగరికత, భాషలను ప్రపంచానికి తెలియజేస్తారు. భారతదేశ వారసత్వాన్ని ప్రదర్శించడం, ప్రజల మధ్య అనుబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఇండియా సెంటర్ను ప్రారంభించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మంది ప్రజలు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. అయితే వీరిలో 5గురిలో 1 మాత్రమే దానిని నియంత్రించగలుగుతున్నారని WHO తెలిపింది. గుండెపోటు, మూత్రపిండాల వ్యాధులకు ప్రధాన కారణం అధిక రక్తపోటు. దీనిపై సత్వర చర్యలు తీసుకోకపోతే లక్షలాది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లో ఈ వ్యాధిని నియంత్రించడానికి అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా మారిందని నిపుణులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకుని మన్ కీ బాత్ కార్యక్రమం 126వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాల్లో నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800178000 నెంబర్కు ఈ నెల 26వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కి వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్లో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఉత్తర ఒడిశా వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుంది. రేపు ఉత్తర దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.